తెలుగుదేశం కంటే దారుణమైనటువంటి అగనిస్ట్ అది. హిందుత్వ సిద్ధాంతాన్ని కాంగ్రెస్ నాశనం చేస్తుంది, మైనార్టీ బుజ్జిగింపు ధోరణి విరక్తితో మరాఠా ఉద్యమాన్ని హైలైట్ చేసి కాంగ్రెస్ కి నిద్ర లేకుండా చేసినటువంటి వాడు బాల్ థాకరే. ఆ బాల్ థాకరే పెట్టిన శివసేన ఏంటి? ఆ శివసేన బాల్ థాకరే కొడుకు ఉద్ధవ్ థాకరే వెళ్ళి కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఏంటి? అసలు వీళ్ళకి ఏమన్నా ఎవరికన్నా కాంగ్రెస్ తో సైద్ధాంతిక ఏకత్వం ఉందా? వీళ్ళందరికీ భారతీయ జనతా పార్టీ మీద ద్వేషంతో కూడా కాదు, ఈర్ష్యతో. భారతీయ జనతా పార్టీ మీద ద్వేషం ఏం లేదు, కంటే కనుక ఇతను ఒక్కడికి ఉంటుంది ఉద్ధవ్ థాకరే. ఎందుకంటే తను సీఎం కావాలనుకుంటే అవకాశం ఇవ్వలేదన్నటువంటిది ఒకప్పుడు తమ దగ్గర చిన్న పక్షమైనటువంటి భారతీయ జనతా పార్టీ వాళ్ళ తమని శాసించే స్థాయికి వచ్చిందన్న కోపం అతనికి ఉంటది. మిగతా వాళ్ళకి ఏముంది అసలు భారతీయ జనతా పార్టీతో ద్వేషం? తాము ప్రధాని కావాలని. ఇప్పటికీ నరేంద్ర మోడీ మీద ద్వేషం ఏం కాదు వాళ్ళకి, తాము ప్రధాని కావడానికి ఆపర్చునిటీ కావాలి. ఇప్పుడు చంద్రబాబు గారు కానీ లేకపోతే జగన్ గారు కానీ ఏమంటుంటారు, కేంద్రంలో బలహీనంగా ప్రభుత్వం ఉంటే మన మాట చెల్లుబాటు అవుతుంది. ప్రత్యేక హోదా గురించి జగన్ ఏమంటాడు, కేంద్రంలో బలహీన ప్రభుత్వం ఉండాలి, వాళ్ళకి 250 సీట్లు వచ్చి మనకు 25 సీట్లు ఉంటే అప్పుడు మనం హోదా తెచ్చుకోగలం అంటాడు. అలా లేకపోవడం వల్ల బీజేపీ మా మాట వినలేదని చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. అంటే ఏంటి, ఇక్కడ బలహీన కేంద్రం ఉండాలి, బలమైన రాష్ట్రాలు ఉండాలన్న సంకల్పం నుంచి పుట్టుకొచ్చినటువంటి వాళ్ళే కేజ్రీవాల్ కావచ్చు, మమతా బెనర్జీ కావచ్చు, వీళ్ళందరూ కూడా. అట్లాంటి వాళ్ళకి నరేంద్ర మోడీ మీద కోపం మీద కూడా అతను బలమైన జాతీయ పక్షం, బలమైన కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు. అదే రాహుల్ గాంధీ అయితే బలహీన ప్రభుత్వం.